మీకు ఆన్ కాకపోతే మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున ఆత్మీయ జీవితంలో నుండి తప్పిపోయినటువంటి వారు మరలా వాళ్ళు నూతన పరుచుకునే విధానాన్ని మనం నెహెమ్యా గారి ద్వారా, తన అనుభవం ద్వారా, తన ప్రవర్తన ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. వ్యక్తిగతంగా వారికంటూ ఒక వైరాగ్యం ఉండాలని, వ్యక్తిగతంగా వారికంటూ ఒక సమర్పణ కలిగి ఉండాలని, వ్యక్తిగతంగా వారికి ఒక దాహం కలిగి ఉండాలని నిన్నటి పాఠంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక కోణంలో ఈ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనం దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కాలిపోవును, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులు పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండేదని చెప్పాను. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త ద్రాక్ష రసము పాత తిత్తిలో పోయరు. ఒకవేళ అలా పోస్తే ఇవి రెండు కూడా పాడైపోతాయి. క్రొత్త ద్రాక్ష రసం పాడైపోతుంది, పాత తిత్తి పగిలిపోతుందని ఉంది బైబిల్లో. అలాగే క్రొత్త ద్రాక్ష రసాన్ని క్రొత్త తిత్తిలోనే పోయాలి. అప్పుడు అవి రెండు కూడా బాగుంటాయని మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ చూడండి, నయోమి రూతు ఎప్పుడైతే బెత్లెహేమును విడిచి వాళ్ళు ప్రయాణమైపోయారో వారి జీవితానికి కొత్త అధ్యాయం ప్రారంభించబడింది. వారిరువురు కలిసి బెత్లెహేముకి ఎప్పుడైతే ప్రయాణమయ్యారో వారి జీవితంలో కొత్త శకం ప్రారంభించబడింది. వారు బెత్లెహేముకు రావడానికి ముందు ప్రభు వారిని రిక్తులుగా మార్చాడు. అంత మాత్రమే కాదు, మోయాబుకు సంబంధించిన ఏ అనుభవం వారిలో లేకుండా ప్రభు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనమైనటువంటి అనుభవం ప్రభు మనకి ఇవ్వటానికి ముందు పాత అనుభవాలన్నీ కూడా తొలగిస్తాడు. చూడండి, వీళ్ళిరువురు మోయాబులో ఏమీ సంపాదించుకోలేదు, మోయాబులో సమస్తం పోగొట్టుకున్నారు, ఈ బెత్లెహేం అనుభవాలన్నీ పోగొట్టుకున్నారు. సమస్తము రిక్తులుగా మార్చబడిన తరువాత వీళ్ళు ఒక క్రొత్త హృదయముతో, క్రొత్త మనస్సుతో, క్రొత్త ఆలోచనతో వీళ్ళు బెత్లెహేముకు ప్రారంభమై వెళ్ళారు. ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత ప్రభు తట్టు తిరిగేటప్పుడు ప్రభు ఆ వ్యక్తిలో ఆశిస్తున్న అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువులోనికి లోకములో మన జీవితాన్నంతా దుర్వినియోగపరుచుకొని, మన జీవితాలను నాశనం చేసుకొని, తిరిగి మరలా దేవుని సన్నిధిలో మన ఆత్మీయతని కట్టుకునే ముందు ఒక అనుభవాన్ని దేవుడు అక్కడ నేర్పిస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్షారసము, పాత ద్రాక్షారసం పూర్తిగా అయిపోతే తప్ప క్రొత్త ద్రాక్షారసాన్ని ప్రభు చేయడు. అది పూర్తిగా మరుగైపోవాలి. అలాగే మన జీవితాలలో పాత అనుభవాలన్నీ మరుగైపోయిన తర్వాతనే, అంటే తుడిచిపెట్టిన తర్వాతనే, అవన్నీ గతించిపోయిన తర్వాతనే దేవుడు మనలో కొత్తది ప్రారంభిస్తాడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో
దైవ సన్నిధికి వచ్చిన తర్వాత మనం వచ్చినటువంటి విధానాన్ని మనం మర్చిపోతాం. మనం చేయవలసిన పనులను మనం మర్చిపోతాం. దైవ సన్నిధిలో మనం ఎదగవలసిన అనుభవాలను మర్చిపోతాం. అందుకే ఇక్కడ మనకు ఒక శ్రేష్టమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. గతంలో యెరూషలేముకున్నటువంటి పేర్లు, వాటి యొక్క శ్రేష్టత మనం గమనించాం. పడిపోయిన యెరూషలేము ప్రాకారాలను కట్టేటప్పుడు ఆ నెహెమ్యాలో ఉన్నటువంటి వైరాగ్యము, ఆసక్తి, దాహము, ఆ శత్రుల వైపు ఒక పక్క వారిని సంహరిస్తూ ఒక పక్క ఆత్మీయత కలిగి ఆ అనుభవాలతో కట్టబడిన అనుభవాలను మనం చూసాం. ఇప్పుడు నయోమి జీవితంలో కూడా అక్షరానుసారంగా అలాగే జరిగింది. తాను సమస్తము పోగొట్టుకున్న తర్వాత, రిక్తురాలుగా మార్చబడిన తర్వాత, ఒక నూతన అనుభవం కోసం తాను ప్రయాణమై వెళ్తున్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవికమైన కొత్త అనుభవాలు మన జీవితంలోనికి రావాలి అంటే గతంలో ఉన్న పాత అనుభవాలు ఏవి కూడా మనకు కనపడకూడదు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. చాలాసార్లు కొంతమంది పాత అనుభవాలను దాచిపెట్టుకుంటారు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత పాత అనుభవాలను కొన్ని దాచిపెట్టుకుంటారు. వాటిని దాచిపెట్టుకొని ఆత్మీయతలో ఎదుగుతూ కూడా వాటిని స్మరణ తెచ్చుకుంటుంటారు. అలా చేస్తున్నప్పుడు మనం రెండు తలంపుల మధ్య కలిగి జీవిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇటు వెచ్చగానైనా చల్లగానైనా ఉండండి అని బైబిల్ సెలవిస్తుంది. నులివెచ్చని స్థితిలో ఉంటే ప్రభు మన విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో ప్రభుకు అర్థం కాదు. మన విషయంలో ప్రభు నిర్ణయం తీసుకోవటానికి ఒక చక్కటి ఉదాహరణ చూపించాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ఫరో సైన్యాన్ని నిర్మూలపరిచేటప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో మీ ద్వారములకు ఈ పశు రక్తము గుమ్మములకు రాయబడి ఉన్నప్పుడు మీరు అందులోనే ఉండండి, బయటికి రాకూడదు. అలా ఒకవేళ వచ్చినట్లయితే సంహారకుడి చేతిలో మీరు చనిపోతారు కనుక సంహారకుడు వెళ్ళిపోయేంత వరకు మీరు లోపలే ఉండండి అన్నాడు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి బ్రతికారు. ఇక్కడ ప్రభు నేర్పించే పాఠం, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఒక నూతనత్వం కొరకు మనం వస్తున్నాం. నూతన పరచబడాలని మనం వస్తున్నాం. నూతన హృదయం కొరకు మనం వస్తున్నాం. నూతన ప్రవర్తన కలిగి జీవించటానికి మనం వస్తున్నాం. ఇక్కడ వారి జీవితంలో ఒక క్రొత్త అధ్యాయం ప్రారంభించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్యకాలంలో ఒక దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాను నేను. అతడు పొలిటీషియన్ నుంచి దైవ సేవకుడిగా వచ్చాడు. అతని ఇంటికి ఆహ్వానించినప్పుడు నేను వెళ్ళాను. ఆ ఇంట్లో గోడల నిండా అతడు పొలిటికల్ లీడర్స్తోని వాళ్ళందరితో దిగినటువంటి ఫొటోస్ కనపడ్డాయి. నేను అడిగాను, ఇవన్నీ ఎందుకు బ్రదర్ మీకు అని. ఇవన్నీ నాకు సాక్ష్యము, నేను దేవుణ్ణి నమ్ముకొని ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఉండి నేను దేవుళ్ళలోకి వచ్చినట్లుగా ప్రజలు చూసి విశ్వసించేటట్లుగా సాక్ష్యాల కొరకు పెట్టుకున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి గుర్తుకొచ్చినప్పుడు, వాటిని చూస్తున్నప్పుడు ఇతనిలో దైవత్వంతో ఎదుగుతున్నా కూడా ఆ స్వభావాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. సహజంగా సంఘంలో కొంతమందిని చూడండి, వాళ్ళు ఓర్పుతో ఎదుగుతూ ఉంటారు. సహజంగా చిన్న శోధన కానీ ఎవరితో ఏదైనా ఒక మాట కానీ అన్నప్పుడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నా కాబట్టి సరిపోయింది కానీ, లేదా నేను పాతోడినైతే ఈ పాటికి నీ సంగతి ఏంటో చూసేవాడిని అంటూ ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా.
ఎందుకు వస్తుంది ఆ మాట అనంటే, పాతవి వెంట వస్తూ ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రజలు మోషే కొండ మీద ప్రభుతో 40 దినములు గడుపుతున్నప్పుడు కింద వాళ్ళు దూడని చేసుకొని ఇదే మా దేవుడని ఆరాధిస్తుంటే, మోషే దిగి వచ్చిన తర్వాత వారు ఏ విగ్రహాన్ని అయితే ఆరాధిస్తున్నారో, ఏదైతే దేవుడని కొలుస్తున్నారో, దేన్నైతే ఇష్టంగా భావిస్తున్నారో దాన్ని కాల్చి బూడిద చేసి కనపడకుండా నీళ్లలో కాల్చి పడేశాడట. ఆ బంగారు విగ్రహాన్ని కాల్చి బూడిద చేసి నీళ్లలో కలిపేసాడట, ఆ ఆనవాళ్ళు కూడా కనపడకుండా ఉండాలని. ఈరోజు కొంతమంది ఉన్నతమైన కులంలో ఉన్నవారు ప్రభుని అంగీకరించిన తర్వాత వారి వెనుక ఆ పేర్లు పెట్టుకుంటారు. ఎందుకనంటే ఇవి మాకు సాక్ష్యము అంటారు, వాళ్ళ కులానికి సంబంధించిన పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని సమృద్ధిలోనికి నడిపించేటప్పుడు రిక్తునిగా మారుస్తాడు. పూర్తిగా మరుగైపోవాలి. చూడండి, ఆ పెళ్లి విందుకు పిలిచినప్పుడు ఆ పెళ్లి విందులో అక్కడ చక్కటి మాట అంటాడు ప్రభు. విందు అయిపోగానే మరియమ్మ గారు వచ్చి అడుగుతుంది, అయ్యా, ఈ పెళ్లి విందోళ్ళు అవమానపరచబడతారు, విందు అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది, నువ్వేదో ఒకటి చెయ్యనింది. అంటే ప్రభు చేస్తారని మరియమ్మ గారికి తెలుసు. కానీ అక్కడ ప్రభు అన్న మాట ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు, నువ్వు మౌనంగా ఉండు అన్నాడు. అంటే ప్రభు ఏ సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు? ఆ ఇంట్లోనే ఉన్నాడు, ఆ ఇంట్లో పరిస్థితులన్నీ చూస్తున్నాడు, ఆ ఇంట్లో అడావుడంతా చూస్తున్నాడు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ద్రాక్షరసం అయిపోయేంత వరకు కూడా ప్రభు నిలిచే ఉన్నాడు, కానీ కార్యం చేయలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ప్రభువుని మనం ఆహ్వానిస్తాం, ప్రభుతో ఉండాలని మనం ఆశపడతాం, ప్రభు మనతో ఉండాలని ఆశపడతాం, కానీ మనలో ఉన్న లౌకిక సంబంధమైన వాటిని మనం తొలగించుకోం. ప్రభు ఉంటాడు, కానీ జోక్యం చేసుకోడు. అప్పుడు మన ఇంట్లో ద్రాక్షరసం అయిపోయిన అతని ఇంట్లో ఉన్న దుఃఖమే మన జీవితంలో ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పూర్తిగా లోకము, లోక సంబంధమైన ఆశలు సంపూర్ణంగా మరుగైపోతే తప్ప ఒక మధురమైనటువంటి అనుభవం మన జీవితంలోనికి ప్రవేశించదు. ఇది మీ హృదయాలలో రాసి పెట్టుకోండి. కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు మనలో పెట్టుకొని ఈ ఒక్క కోరిక, ఈ ఒక్క ఆలోచన, ఈ ఒక్క పని అని లోక సంబంధమైన ఏది మనలో ఉంచుకున్నా కూడా మన జీవితాలలో కార్యం సఫలపడదు. ఆత్మ సంబంధమైనను దీనికోసమే యబ్బోకు రేవు దగ్గర యాకోబు పోరాడాడు. ఆ బ్లెస్సింగ్ కోసమే, ఆ ఉన్నతమైన ఆశీర్వాదం కోసం ఒక క్రొత్తది నాకు కావాలి, ఒక క్రొత్త అనుభవం నాకు కావాలి, ఒక క్రొత్త మార్గం నాకు కావాలి అని ప్రభుతో ఆ రాత్రి అంతా పెనుగులాడాడు. ఇంతకీ అక్కడ పెనుగులాడిన ఉద్దేశం ఏమిటి? స్వభావం మారటమే. ఆశీర్వాదం అనంటే అది పరసంబంధమైన ఆశీర్వాదం కొరకు తను ప్రయాసపడుతున్నాడు. తనకి గొడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, సమస్తం ఉన్నాయి ఆయనకి. భూ సంబంధమైన ఆశీర్వాద పరంగా యాకోబుకు ఏ తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. కానీ పర సంబంధమైన ఆశీర్వాదం లేదు. పెనుగులాడుతున్నాడు ప్రభు దగ్గర రాత్రంతా. అప్పుడు ప్రభు అన్నాడు, నీ పేరేంటి? యాకోబు. యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు, దొంగ, అబద్ధికుడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ స్వభావాన్ని నాకు ఇచ్చి నా స్వభావం నువ్వు తీసుకో. క్లోజ్ అయిపోయింది ఆ రాత్రి అంతా పోరాటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వభావము ఆయనకి ఇచ్చేయాలి, ఆయన స్వభావం మనం తీసుకోవాలి. ఆకాశ మండలముల కన్నా ఉన్నతమైన నామం యేసయ్య నామం హెచ్చించబడక మునుపు ఆయన సింహాసనం నుండి సిలువకు దిగి వచ్చాడనుంది బైబిల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు,
నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఆ మాటలో పరిపూర్ణత దాగి ఉంది. అంటే ఆ భావం మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, దినదినము మన స్వభావాలు తగ్గిపోతూ ఉండాలి, ఆయన స్వభావాలు పెరుగుతూ ఉండాలి. మన కోపం తగ్గుతూ ఉండాలి, ఆయన సాత్వికం పెరుగుతూ ఉండాలి. మన గర్వం తగ్గుతూ ఉండాలి, ఆయన ప్రేమ మనలో పెరుగుతూ ఉండాలి. మనలో ఉన్న అవిధేయత తగ్గిపోతూ ఉండాలి, ఆయనలో ఉన్న సాత్వికము తగ్గింపు పెరుగుతూ ఉండాలి. ఇది దినదినము జరిగే కార్యం. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను అంత స్పష్టంగా అంటాడు, ఇదిగో నేను తగ్గుతూ ఉండాలి, ఆయనే పెరుగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, అలా స్వభావాలు పెరిగితే తప్ప రేపు మనం ప్రభు రాకడికి సిద్ధపడలేం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో సీనియారిటీ కలిగిన వారంగా ప్రభు సన్నిధికి వస్తున్నాం. వచ్చే ముందు మన ఉద్దేశం ఏమై ఉండాలో అక్కడ తేటగా బయలుపరుస్తున్నాడు ప్రభు. దినము ఆయన స్వభావాలు మనలో పెరగటానికి. యేసయ్య కూడా అన్నమాట అదే, ఇదిగో ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, ఇది సులువైన కాడి, దీన్ని ఎత్తుకోండి అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనకు నేర్పిస్తున్న పాఠం అది. ఈరోజు నిన్ను పరీక్ష చేసుకో. ఆయన సన్నిధిలో ఎదుగుతున్న నీలో ఆయన స్వభావాలు పెరుగుతున్నాయా, నీ స్వభావాలు పెరుగుతున్నాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దినదినము ఆయన స్వభావాలు మనలో పెరగకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే నయోమి పరిస్థితి మాదిరిగానే ఉంటుంది. చూడండి, నయోమి ఎలాంటిదంటే మోయాబు దేశంలోకి వచ్చి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది. కానీ మోయాబు దేశానికి వచ్చే ముందు బెత్లెహేములో బోయాజు అనేవాడు ఉన్నాడన్న సంగతి నయోమికి తెలుసు. పైగా ఆ బోయాజు నమ్మకస్తుడు, దీన మనసు కలిగిన వాడు, దాతృత్వ మనసు కలిగిన వాడు, అనేక మంది పరదేశులను ఆదుకునేవాడు, పైగా ఈమెకి సమీప బంధువుడు. పరదేశులనే ఆదుకునే మనసు కలిగినటువంటి బోయాజు సమీప బంధువైన ఈమెను ఆదుకోడా. అంటే ఈమె బోయాజు దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయిందంటే తగ్గింపు లేని మనిషి. అందుకే చూడండి, బెత్లెహేముకు వెళ్ళినా కూడా అక్కడ బంధువులు ఉన్నారు, అందులో మంచి గుణాలు కలిగిన వారు ఉన్నారు, సాత్వికులు, దీన మనసు కలిగిన వారు. వారందరూ వీళ్ళు రాగానే వీళ్ళని పలకరించడానికి వచ్చారంటే వాళ్ళ స్వభావం ఎలాంటిది ఆలోచన చేయండి. అయినా దేవుడు నన్ను రిక్తునిగా మార్చాడు అంటుంది, దేవుడు నన్ను పాడు చేశాడు అంటుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తగ్గింపు స్వభావం లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి జీవితాలలో అపజయం ఎదురైనప్పుడు, వారి ప్రార్థనకు ఫలితం రానప్పుడు వాళ్ళనే మొదటి మాటే అది, ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకుంటే మాకేం చేశాడు, ఇంతగా మేము దేవుని కొరకు ప్రయాసపడితే ఏం చేశాడు, ఇన్ని కానుకలు దేవుడికి ఇస్తే మాకేం చేశాడు, మాకేదో మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఎన్నో కూటాలు ఇంట్లో పెట్టుకుంటే మాకేం జరిగింది, భూములు అమ్మి డబ్బులు ఇచ్చాం ఏం జరిగింది, బంగారం అమ్మి డబ్బులు ఇచ్చాం ఏం జరిగింది, ఇలా అనేవాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు ఎవరంటే విడిపించటానికి వచ్చినటువంటి వాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నయోమి మనసు ఎలాంటిదంటే తనకు తగ్గింపు లేనటువంటిది. అందుకే బోయాజ్ దగ్గరికి వెళ్ళలేదు. రెండోదిగా చూడండి, రూతు పరిగెరుకోవటానికి వెళ్తా అంటే వెళ్ళమ్మా అన్నది, కానీ మరి మన బంధువు ఉన్నాడు, ఆయన చాలా మంచోడు, ఆయనకి పొలం ఉంది, ఆయన మనకు సమీప బంధువుడు, అక్కడికి వెళ్ళమ్మా అనలేదు. చూడండి ఒకసారి ఆ మాట, రూతు పుస్తకం
2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. రూతు ఆ పెనిమిటికి ఆ బంధువుడొకడుండెను. ఆ అతడు చాలా ఆస్తిపరుడు. ఉమ్, అతడు ఎలీమోనుకు వంశపు వాడై ఉండెను. ఆ అతని పేరు ఉమ్, మోయాబీయురాలైన రూతు ఆ ఈ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలనో ఆ అని వెనుక పలిగే ఆ పొందునని ఆ చెప్పగా ఆ ఆమె ఆ అని పొమ్మనేను. చూడండి, అక్కడ రాయబడిన మాట, రూతు బెత్లెహేముకు కొత్తగా వచ్చింది. అక్కడ ఎవరూ తెలియదు ఆమెకి. పరిగె ఏరుకోవాలన్న మనసు కలిగి ఆమె వెళ్ళింది. వెళ్తా అనగానే నయోమి అంటుంది, ఆ వెళ్ళి నువ్వు అనుకున్నట్లుగా పరిగెరుకు అంటుంది. కానీ ఒక శ్రేష్టమైన పొలం ఉంది, ఆయన మనకు బంధువుడు, ఆయన మంచివాడు, అక్కడికే వెళ్ళు అని మాత్రం అనట్లేదు. అంటే చూడండి తనలో ఉన్న గర్వం ఎలాంటిదో. చాలాసార్లు సంఘాలలో ఒక మంచి ఆత్మీయులు ఎదిగినప్పుడు ఈ గర్వపు మనసు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సహవాసానికి వెళ్ళు అని చెప్పరు. వీళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో, ఈ గర్వం కలిగిన వాళ్ళు, వ్యతిరేకమైన మనసు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సహవాసం చేయటానికే కోరుకుంటారు తప్ప ఒక మంచి వాడిని మనకు పరిచయం చేయరు. ఎవరు ప్రార్థనా పరులు, ఎవరు ఎక్కువగా బైబిల్ చదువుతున్నారు, ఎవరు ఎక్కువగా అవి విషయాలు ఏమి పట్టించుకోకుండా వాళ్ళ భక్తి ఏదో వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతారు, వాళ్ళ కుటుంబం ఏంటో కుటుంబం అన్నట్లున్న వారితో ఎక్కువగా ఉండరు. ఈ గర్విష్ఠులు, అసూయపరులు, పడిపోయే మనసు కలిగిన వారు, వీళ్ళంతా ఎలాంటిదంటే ప్రార్థన గుంపుతోని, దైవికంగా ఎదిగే గుంపుతోని వాళ్ళు ఉండలేరండి. అందుకే ఇక్కడ నయోమి అక్కడ ఎవరితోనే కలవట్లేదు. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆమెను పరామర్శించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవ్వరితో చెప్పట్లేదు. పరిగి ఎరుకోవటానికి వెళ్తాను కానీ నువ్వు వెళ్ళిపో అంటుంది. అందుకే నయోమి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె బెత్లెహేముకు తిరిగి వచ్చినా కూడా ఆమెలో ఆ స్వభావంలో మార్పు కలగలేదు. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. మన సబ్జెక్టు రూతు. రూతు చూడండి, బెత్లెహేముకు రాగానే ఆమె మొట్టమొదట అడుగుతున్న మాట ఏమిటంటే, అత్తమ్మ నేను పరిగె ఏరుకోవటానికి వెళ్తాను. ఈమె మోయాబీరాలు. పరిగె గురించి ఆమెకి తెలియదు వాస్తవానికి. కానీ ఈమె మోయాబు దేశానికి వెళ్ళిన కొత్తలో నయోమి చేసిన ప్రార్థన, నయోమి చెప్పిన మంచి మాటలను బట్టి ఆమె గుర్తు పెట్టుకొని ఉండవచ్చు. మొదట వెళ్ళినప్పుడు లోకంలో స్నేహం చేసేటప్పుడు లోకస్తులకు సువార్త చెప్తారని వెళ్ళి లోకంలో కలిసిపోయిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నయోమి మాదిరిగా వెళ్ళినప్పుడు రక్షణ పొందండి, మీరు బాగుండండి, యేసు ప్రభు నిజమైన దేవుడు, మీరు వస్తే రక్షించబడతారు అని అలా 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 సువార్త చెప్పుకుంటూ లోకంలో కలిసిపోయిన భక్తులు లేకపోలేదు. ఎందుకంటే సైతాన్ ఎలా క్విక్గా క్రియ చేస్తుందంటే, బ్రదర్ మీరు వచ్చి మాట్లాడి వెళ్ళినప్పుడు అంతా మాకు కాస్త నెమ్మదిగా ఉంటుంది, మళ్ళా ఒకసారి రేపు అలా రండి అనగానే ఈ భక్తుడు, ఓహో మన మాటల్లో పవర్ రిలీజ్ అవుతుంది, మరలా వాళ్ళు రమ్మంటున్నారు అని వెళ్ళి వాళ్ళు టిఫిన్ పెడితే భోజనం చేసుకొని చక్కగా గంటన్నర అలా మాట్లాడుకొని ఆ ఇంటి విషయాలు, వీళ్ళ విషయాలు, పర్సనల్ విషయాలు అన్నీ మాట్లాడుకొని
తీరిగ్గా వెళ్ళిపోతాడు. మరలా వచ్చేటప్పుడు అతడు అంటాడు, బ్రదర్ 2-3 రోజుల తర్వాత మళ్ళీ రండి, మీరు వచ్చి వెళ్ళినప్పుడు అంతా నాకు బాగుంది అంటాడు. ఈ సహవాసములో అతడు రక్షించబడటమేమో కానీ ఈ సువార్త చెప్పుటకెళ్ళే భక్తుడు అతనిలో కలిసిపోతాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏలియాలో ఒక మంచి స్వభావం కనపడుతుంది మనకి. ఒక గనేమీరాలు ఇతన్ని చేర్చుకుంటుంది. అతడు మంచి దైవ సేవకుడని వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు చూసిందట. చూసిన ఆమె అతని కొరకు మేడగది మీద ఇల్లు కట్టించి అక్కడ ఉండమని చెప్పింది. కానీ అంతవరదాకా ఏలియా ఏం అడగట్లేదు. ఆమె ఎందుకు మనల్ని పిలిచింది, ఎందుకు ఇక్కడ ఉండమనింది, అసలు ఆమె ప్రాబ్లం ఏంటో ఆయనకు తెలియదు. ఒకరోజు ఏలియాకి గుర్తొచ్చి తన శిష్యుని పంపించి, ఇంత గనపరచటానికి కారణం ఏంటో ఒకసారి ఆమెను కనుక్కో అంటాడు. అంటే అతడు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ యోగక్షేమాలు ఇవేం అడగట్లేదు. అతడు ఎక్కడైతే ఉంచారో అక్కడే ఉన్నాడు. అతడు ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నాడు. వాళ్ళతో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఉంటారు, అసలు అది పొరుగువారి ఇల్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కాస్త మర్యాదగా వెళ్ళాలి, తలుపు కొట్టి వెళ్ళాలి, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి. ఈ డిసిప్లిన్ అంతా మర్చిపోతారు. బెడ్రూమ్ దాకా వాళ్ళ సొంత ఇల్లులాగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో ఇవన్నీ ఏం గమనించరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఈమె వెళ్ళగానే పరిగె మీద ఆమె ఆలోచన పడింది. ఎందుకనంటే ఆమె ఆకలి మీద ఉంది. మోయాబులో సమస్తము పోగొట్టుకుంది. మోయాబులో రిక్తురాలిగా మారిపోయింది. అక్కడ నుంచి బెత్లెహేముకు రాగానే ఆమెలో ఒక దాహం, పరిగె ఏరుకోవాలనే ఒక దాహం, పరిగెను గూర్చిన ఒక దర్శనం. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత గంభీరంగా ప్రార్థన చేయగలుగుతున్నాము, ఎన్ని పాటలు ధారాళంగా గళమెత్తి పాడగలుగుతున్నాం అనేది దేవుడు చూడడండి. చాలా మంది చెప్పుకునేది ఇదే, స్వభావం మారదు. బైబిల్ 4 సార్లు చదివాం, 40 రోజులు ఉపవాసం ఉన్నాం, సంఘానికి మేము ఎంతో చేశాం, సంఘములో మేము పునాదులం, ఇలా చెప్పుకోవటమే సరిపోతుంది. కానీ బెత్లెహేముకు చేర్చబడగానే సంఘానికి ఒక మాదిరికరంగా చూపిస్తుంది. ఆమె రావడంతోనే ఆమెకి ఆకలైంది. ఈరోజు నా దాహం అనుకుందండి. ఎందుకు ఆమెకు అంతగా ఉంది? రేపు మనల్ని మార్చేది ఆ వాక్యమే. ఈ ఆహారం మీద మనకు ఆకలి లేదు అనంటే మనం ఆత్మీయతంగా చాలా బలహీనంగా ఉన్నట్లు. మనల్ని సరిచేసేది, క్రమపరిచేది, నిలబెట్టేది, ఒక అద్దం వల్ల మనల్ని చూపించగలిగేది దేవుని వాక్యమే. ఆ విషయంలో ఆమె ఎలా ఉందనంటే తాపత్రయపడుతుంది. మొదట మనం నేర్చుకునే పాఠం, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చిన తర్వాత, ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అధికమైపోయి అందరికీ తెలుసులే వాక్యం అంటే, ఇవాళ రేపు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వాక్యాలు చెప్తున్నారు. వాక్యాలు తెలుస్తున్నాయి, చెప్పటం తెలుస్తుంది, క్రమం తెలియట్లేదు, మార్పు తెలియట్లేదు. విధేయత అనేది తెలిసినప్పుడు, మార్పు అనేది తెలిసినప్పుడు విచక్షణ అనేది మనకు ఉంటుంది. పెద్ద చిన్న, తార తమ్యం, గురువు దైవము, ఇక్కడ వీళ్ళతో ఎలా మాట్లాడాలి, అక్కడ వాళ్ళతో ఎలా మాట్లాడాలి, నా వయసు ఏంటి, నేనేం మాట్లాడాలి, నేను ఎలా మాట్లాడాలి,
ఇవన్నీ కూడా దేంతో సంబంధం ఉంటాయంటే నువ్వు తీసుకుంటున్నటువంటి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని బట్టి. ఈ ఆత్మ సంబంధమైన ఆహారం ద్వారా నీవు ఆత్మీయంగా బలపడినప్పుడు నువ్వు యేసు ప్రభువుని మాదిరిగా చూపించగలుగుతావు. యేసు ప్రభు ఎలా పడితే అలా మాట్లాడలే. నాకు తండ్రి ఏది బయలుపరిచాడో నేను అదే మాట్లాడాను అన్నాడు. ఏది చెప్పమన్నాడో నేను అది చెప్పాను అన్నాడు. అంటే అక్కడ మనకేం కనపడుతుంది? రెస్పెక్ట్, విధేయత, ఒక క్రమము. పాపాత్మురాలైన స్త్రీతో మాట్లాడేటప్పుడు అమ్మా అని పిలిచి సంబోధించి మాట్లాడాడు. శిష్యుల దగ్గరకు వచ్చి తన నడుము వంచి కాళ్ళు కడుగుతూ ఇది క్రమము అన్నాడు. అంటే వయస్సు, అనుభవము ఇవన్నీ కూడా ప్రభు ఒక క్రమాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అందుకే చూడండి, రూతు ఆహారము సంపాదించుకోవడానికి వెళ్ళేటప్పుడు, పరిగె ఏరుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతుంది. రూతు పుస్తకం 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. రూతు పుస్తకం 2:2. మోయాబీయురాలైన రూతు, ఆ నీ సెలవైన ఎడల ఆ నేను పొలములోనికి పోయి ఆ ఎవరి కటాక్షము పొందగలను చాలండి, అక్కడ వాని వెళ్ళు. చాలు. రూతు మాట్లాడుతున్న మాట నీ సెలవైతే. అంటే రూతు ఎలాంటిది? ఆకలి కలిగి ఉంది, పరిగెను గూర్చిన దాహం కలిగి ఉంది, తాపత్రయపడుతుంది. పైగా అది ఎలా ఏరుకోవాలనుకుంటుందంటే ఆ నయోమిని అడుగుతుంది, అత్త నీ సెలవైతేనే వెళ్తాను. అంటే రూతులో మనం నేర్చుకుంటున్న రెండో పాఠం ఏమిటంటే ఆమె విధేయురాలు. ఆమెను గైడ్ చేయడానికి మరో వ్యక్తి, బంధువు ఎవరు లేరు. కొత్త ప్లేసు, యవ్వనస్తురాలు, భర్తను కోల్పోయింది, ఆవిడ ముసలావిడ. ఈమె ఎలా ప్రవర్తించినా కూడా అక్కడ ఆమెను అడిగేవారు ఎవరు లేరు. కానీ రూతు, నిజమైన విశ్వాసికి సాదృశ్యమైనటువంటి రూతు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే అత్త అనుమతి తీసుకొని అక్కడ పరిగె ఏరుకోవటానికి వెళ్తుంది. రూతులో ఉన్న ఒక అద్భుతమైన స్వభావం ఏమిటంటే విధేయురాలు, తగ్గింపు మనసు కలిగిన వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనుల ఎడల కృప చూపే దేవుడు మన దేవుడు. మనం ఒక ఆఫీస్కి వెళ్తేనే గర్వంగా ప్రవర్తించం. ఎందుకంటే అక్కడ మనకు రిమార్క్ వస్తుంది, మనకు రావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో ఆ గ్రేడ్స్ అన్నీ తగ్గిపోతాయి, ప్రమోషన్స్ అన్నీ ఆగిపోతాయి. అవిధేయతగా ప్రవర్తిస్తే, మన ఇష్టానుసారంగా పనిచేస్తే ఒక బ్యాడ్ రిమార్క్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎవరు ఎలా పనిచేస్తున్నారో హయ్యర్ ఆఫీసర్స్కి రిపోర్ట్స్ ఇస్తాను. అలాంటిది ఇది దేవుని సంఘం. దేవుని సంఘములో నువ్వు ఆరాధించటానికి వస్తున్న ప్రభు దీనుడు, ఆయన తగ్గించుకున్నవాడు, అన్నిటికీ ఓర్చుకున్నటువంటి వాడు, వద్దకు తేయబడిన గొర్రె పిల్లవలే అప్పగించుకున్న మనసు కలిగిన వాడు. ఈరోజు రూతు నేర్పిస్తున్న పాఠం, ప్రియ దేవుని బిడ్డలారా, నీ సెలవైతే వెళ్తానని ఒక క్రమాన్ని నేర్పిస్తుంది. రెండవది, పరిగెను గూర్చినటువంటి ఒక దాహం తనలో ఉంది. ఎందుకంటే మోయాబు నుంచి వచ్చింది కనుక. ఈరోజు మనం లోకంలో సమస్తాన్ని పోగొట్టుకొని, విలువలు పోగొట్టుకొని, ధనాన్ని పోగొట్టుకొని, పేరును పోగొట్టుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను మార్చగలిగిన వాక్యానికి నువ్వు ఆ విలువిస్తున్నావా? ఆ వాక్యమే కదండి ప్రతి కండరాన్ని, పేగును, మూలుగులను ఆ లోనికి చొచ్చుకొని పోయి అపవిత్రతనంతటి తొలగించి మనల్ని నూతన పరిచేది. అంత పోరాడవలసిన అవసరం లేదు యాకోబుకి.
రాత్రి అంతా పోరాడుతున్నాడు. తొడగూసు అది విరగ్గొట్టబడితే ఆ గూడు తొలగిపోయిన తర్వాత యాకోబు లోబడ్డాడట. తొడగూడు తొలగిపోతే అంటే పోరాటంలో ఏం జరిగింది అక్కడ? అతడు కృంగిపోయాడు, తగ్గిపోయాడు. గర్వం అణచబడింది, స్వభావం మార్చబడింది, నడక మారిపోయింది, పద్ధతి మారిపోయింది. అందుకే ప్రభు అన్నాడు, యాకోబులో ఏ దోషము నేను చూడలేదు. ఆ స్వభావాన్ని ఇచ్చి తన స్వభావం ప్రభు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అతడు సేమ్ టు సేమ్ నడవలేదు, ఇంతకుముందు నడిచినట్టు నడవలేదు. నడకలో ఒక మార్పు కనపడుతుంది, మాటలో ఒక మార్పు కనపడుతుంది, ప్రతిష్టలో ఒక మార్పు కనపడుతుంది. దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు తన కుటుంబానికి అతడు బోసి ఆ వైరాగ్య మార్పు కనపడుతుంది. ఒక సమర్పణతో, ఒక త్యాగముతో, నడకలోను, మాటలోను, ప్రవర్తనలోను, సమర్పణలోను, సమస్తములో యాకోబులో మార్పు కనపడ్డది. కనుక దైవ స్వభావం తనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనకంటూ ఒక మార్పు కలగకపోతే రేపు ప్రభుని ఎదుర్కోలేం. రూతు మనకు చూపిస్తున్నటువంటి దివ్యమైన స్వభావం. ఒకటి, విధేయురాలు, పరిగెపైన ఆశ కలిగింది. రెండోది ఏంటంటే ఆమె లోబడే మనస్తత్వం కలిగింది అనమాట. సొంతగా నిర్ణయం తీసుకోవట్లేదు, ఒకళ్ళ ఆధీనంలో ఉండాలని తనకంటూ తాను స్వతహాగా తీసుకున్న నిర్ణయం అది. యవ్వనస్తురాలు అక్కడ ఆమె ఎవరికి లోబడుతుంది? బలహీనురాలికి లోబడుతుంది. ఆమె అలా లోబడి గతమైనటువంటి ఆసక్తి కలిగింది, ఏరుకోవటానికి పోవాలి అని తనకు తాను కనుకుంది. నయోమి చెప్పలేదు, అక్కడ బంధువులు చెప్పలేదు, లేదా అక్కడ తన స్నేహితులు ఎన్ని రోజులైందో వెళ్ళి తెలియదు, ఎవరు ఆమెతో చెప్పలేదు. పరిగె ఏరుకోవాలి అని తనకు తానుగా ఆశపడింది. పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకుంటుంది అనుంది బైబిల్లో. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. నీకంటూ ఒక వైరాగ్యం లేకపోతే, నీకు వ్యక్తిగతంగా నీ ఆత్మీయత మీద నీకు ఒక దర్శనం లేకపోతే, నీ ఆత్మీయ ఎదుగుదల మీద నీకు ఒక వైరాగ్యం అనేది లేకపోతే, ఎన్ని బోధలు విన్నా, ఎన్ని సహవాసాలకు వెళ్ళినా, ఎన్ని మీటింగులకు వెళ్ళినా అది నిష్ప్రయోజనమని నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభంలో మనకు కొన్ని ప్రాంతాలలో దుఃఖం అనిపిస్తుంది. ఇక్కడ బాగాలేదు, పలానా దగ్గరికి వెళ్దాం అనిపిస్తుంది. ఇక్కడ కూడా అవే మాటలు, అవే తిట్లు, అదే ఇరుకు, ఇంకో దగ్గరికి వెళ్దాం అనిపిస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నిన్ను వాడుకోవటానికి ఆయన నునుమైన రాయిగా మార్చాలని, ఈ గరుకుతనం తీపిటానికి దేవుడు నిన్ను ఇరుకుల్లో నడిపిస్తుంటాడో, నువ్వు అప్పగించుకోగలిగితే, నీకంటూ స్వతహాగా నీకు ఒక సమర్పణ రాగలిగితే, ఆయన చేతిలో ఒక భూషణ కిరీటంగా నువ్వు ఉండగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకి స్వతహాగా వచ్చింది. ఎందుకని ఆమెకు వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి. అదే బెత్లెహేములో ఉండి వెళ్ళినటువంటి నయోమికి అలాంటి సమర్పణ రాలేదు. గర్విష్ఠురాలు, ఎందుకంటే ఈ అనుభవాలన్నీ చూసి వెళ్ళింది కనుక ఎక్కడికి వెళ్ళినా ఆ మనస్తత్వం కల వాళ్ళ మనసు మారదండి. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను, మారు మనస్సుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి, మారు మనస్సుకు తగిన జీవితాన్ని మీరు చేయండి. బాప్టిజాలు తీసుకోవటానికి వస్తున్నారు, బల్లారాధన చేయటానికి వస్తున్నారు, సాక్ష్యాలు చెప్పడానికి వస్తున్నారు, గృహాలలో పెద్ద పెద్ద కూడికలు పెట్టుకుంటున్నారు, బర్త్డే ఫంక్షన్లకి, మ్యారేజ్ ఫంక్షన్స్కి గొప్ప గొప్ప దైవ సేవకులను తీసుకొచ్చి కార్యాలు జరిగించుకుంటున్నారు. మంచిదే, ఇవన్నీ దీవెనకి ఒక అవసరమైతే
నీ మార్పు కోరే దేవుడికి నువ్విచ్చే సమాధానం ఏంటి? అంటే నువ్వు తాపత్రయపడేది భూ సంబంధమైనటువంటి అవసరాల కొరకే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి అవసరాల కోసం నువ్వు ఆలోచన చేస్తున్నావా? నిజమైన విశ్వాసిలో సంఘానికి ప్రభు రాకడికి నేను సిద్ధపడాలి అని ఒక వైరాగ్యముతో ఆత్మీయ జీవితాన్ని సాగిస్తున్న వారమైతే మన జీవితాలలో ఉండవలసింది వ్యక్తిగత సమర్పణ. వ్యక్తిగత సమర్పణ. మనకు అవసరమైనప్పుడు ప్రభువుని వాడుకోవటం కాదు, ప్రభు యొక్క అవసరతను ఎరిగి నలిగిపోవటం అనేది సమర్పణ. కంటి నిండా నిద్రపోయి మనకిష్టమైనప్పుడు లేచి స్తోత్రం 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 ప్రభు అంటే అది సమర్పణ కాదు. నువ్వు చేసే పనులన్నీ శుభ్రంగా చేసుకొని వచ్చి ప్రభు కొరకు ఏదో పని చేయటానికి అడావుడిగా శనివారం నాడు వచ్చి ఆదివారం నాడు శుభ్రంగా చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవటం కాదు. బలిపీఠము మీద అగ్ని అది నిత్యము మండేది, టైం బీయింగ్ కాదు, నీ అనుకూలత కాదు. ఆ మంట ఉంటే దావీదు అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నువ్వు ఇక్కడ ఆసక్తితో మండకపోతే రేపు దైవ ఇవి మన మండకపోతే రేపు ఆ అగ్నిస్థలంలో నువ్వు ఎలా ఉండగలుగుతావు? ప్రేమ రాజ్యం అనగానే అక్కడ సాత్వికులు దీనులు, ఇక్కడ ఎవరేమన్నా మౌనంగా ఉన్న వాళ్ళు కాదు. అక్కడ ప్రభు రాజ్యము నిమిత్తము మీకు ఒక మంచి ఉదాహరణ ఇస్తాను. ఒక రాజు దేశాంతరం వెళ్తూ ఒక్కొక్కరికి తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. 2 కలిగిన వాడు 4 చేశాడు. అంటే ఇచ్చి వెళ్ళిన వాని మనసులో ఒక బిజినెస్ ఆలోచన ఉంది, ఒక వ్యాపారం చెయ్యాలనే ఆలోచన ఉంది, ఆత్మ సంబంధమైన వ్యాపారం. ఒకటికి 1, ఒకటికి 2, ఒకటికి 4 అలా ఇచ్చి దేశాంతరం వెళ్ళి మరలా వస్తాను నేను అంటాడు. నేను వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు మీరు వీటి విషయంలో నాకు లెక్క చెప్పాలి అన్నాడు. రక్షణ ఉన్నవాడు ఒకటి అనుకోండి, దాన్ని భూమిలో పాతి పెట్టాడు. అంటే ఆ రక్షణలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాలు. నీకు తలాంతు ఇచ్చాడు, ఆ తలాంతు 10 మందికి పంచుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి సేవా విధానం ఏమిటంటే, లక్షల మంది విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి రాలే ప్రభు. తన వంటి వారిని 12 మందిని తయారు చేసుకున్నాడు అంతే. శిష్యులను చెయ్యండి, వాళ్ళను పంపిస్తూ కూడా చెప్పిన మాట ఏమిటంటే, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి మీరు శిష్యులను చేయండి అన్నాడు. శిష్యులను చేయండి అంటే ఒక్కొక్కరిని తన వల్లే పోల్చుకొని మాట్లాడాడు ప్రభు. నువ్వు రక్షించబడి మౌనంగా ఉండటానికి కాదు, నీ ఆత్మీయ అనుభవం, నువ్వు పొందుకున్న రక్షణ ఎదుటికి కనపడాలి. నిన్ను చూసి ఇంకోళ్ళు కట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన, దేవుని మనస్సు, దాన్ని చదవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ చిన్న పిల్లోని నిలబెట్టిన బోధ చేస్తున్నారు, చక్కటి వర్తమానాలు ఇవ్వగలుగుతున్నారు. ఒక 10 సంవత్సరాల పిల్లోని నిలబెట్టిన మంచి ప్రసంగాలు చేయగలుగుతున్నారు. బయటికి వెళ్తే చక్కటి చక్కటి మందిరాలు కనపడుతున్నాయి. కానీ రేపు ప్రభు ఎదుట నిలబడటానికి మనకంటూ ఒక యోగ్యత కావాలంటే వ్యక్తిగతమైన సమర్పణ చాలా అవసరం. వాళ్ళు మాట్లాడుతున్నారని నువ్వు మాట్లాడటం కాదు, నేను మాట్లాడకూడదు, నన్ను చూసి వాళ్ళు మారాలన్న మనసు మనకు రావాలి. వాళ్ళు చేస్తున్నారని నేను చేయటం కాదు, నేను చేయకుండా క్రమంగా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను చూసి మారతారన్న మనసు మనకు రావాలి. చూడండి, ఒక నిజమైన విశ్వాసలో మనకు ప్రభు నేర్పిస్తున్న పాఠం. ఎందుకంటే సమస్తాన్ని కోల్పోయింది కాబట్టి ఆకలితో ఉందండి, ఆకలితో ఉంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఈ ఆకలి దొరకని కాలం ఒకటి రాబోతుంది. నీవు ఈ సముద్రపు ఒడ్డు నుండి ఆ సముద్రపు ఒడ్డుకు తిరిగిన చక్కటి కన్యకలు కూలిపోతారని బైబిల్ సెలవిస్తుంది. అనేకులు సొమ్మసిల్లిపోతారని బైబిల్ సెలవిస్తుంది. ఆమోసు 11:8 ఉంటుంది, తర్వాత చదవండి. వాళ్ళట సొమ్మసిల్లిపోతారట. దేని కొరకు వాళ్ళు వెళ్ళేది? బంగారం కొరకు కాదు, ఆస్తి సంపాదించుకోవటానికి కాదు, ఉద్యోగుల కొరకు కాదు. అప్పుడు వాళ్ళ ఇంట్లో బకెట్ బంగారం ఉంటుంది, సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. కానీ నిజమైన ఆహారం దొరకదు వాళ్ళకి. ఆనాడు అరణ్యంలో వాళ్ళు అదే అన్నారు, ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారం కూడా వాళ్ళకి నచ్చలేదట. ఇంత చప్పగా ఉందేంటి అన్నారు. సరే, మీరు తినండి అని ప్రభు పక్షులన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడితే తిని చనిపోయారట. వాళ్ళ నోట్లో నుండి ముక్కులో నుండి ఆ మాంసం బయటకు వచ్చినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దాహము, మన ఆసక్తి అంతా కూడా వాక్యమై ఉండాలి. ఎంతవరకు ఉందండి? ఆమె సమృద్ధిగా నింపబడి తల మీద పెట్టుకొని తన ఇంటికి వెళ్ళేంత వరకు ఉండలేదు, పరిగా ఏరుకొని. బోయాజు ప్రత్యక్షమయ్యేంత వరకు, బోయాజు చూసి ఆమె పరిస్థితి చెప్పేంత వరకు ఆమె పరిగా ఏరుకుంటూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సగం రోజులు నేర్చుకోగానే నాకు అన్ని వచ్చినాయని తిరుగుబాటు మనసు రాలే తనకి. బహుశా నయోమి క్యారెక్టర్ అదేనేమో. నాకు అన్ని తెలుసులే, నాకు అంత తెలుసులే, వాక్యం ఎక్కడుందో తెలుసులే, సేవకుల విధానం ఏంటో నాకు తెలుసులే, సంఘం అంటే ఏంటో నాకు అనుకొని ఉండి మనం తెలుసుకున్నాం. ఎలిమెలెకు చనిపోయాడు, పిల్లలిద్దరూ చనిపోయారు. ఇక నెక్స్ట్ ఆమెదే. అక్కడి నుంచి లేవకపోతే ఆమె చనిపోతుంది. దేవుని ఉగ్రత దిగి రావాలి. కానీ ఆమె నేను క్రైస్తవురాలని అని అయినా చెప్పుకోవాలి. ఇక ఈ శ్రమలన్నీ అయిపోయినాయి, ఈ బతికిన కాలం కొద్ది దినాలైనా నేను క్రైస్తవుడని చెప్పుకోవాలి అని వచ్చి పడ్డదే, కానీ మార్పు ఆశించట్లేదు. ఇది వ్యత్యాసం మనం గమనించాలి. పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసం పోస్తే రెండు పిగిలిపోతాయి. కొత్త తిత్తిలో కొత్త ద్రాక్ష రసమే పోయాలి. చూడండి, నయోమి, రూతు మనకు నేర్పిస్తున్న పాఠం అది. రూతు నేర్పిస్తున్న పాఠం. ఆమె రావడంతోనే ఆసక్తి ఒకటి, విధేయత ఒకటి, క్రమం ఒకటి, ఈ మూడు మాటలు ఈరోజు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగత ఆసక్తి అనేది అది ప్రభు రాకడ పర్యంతం వరకు. నీ ఆసక్తిని బట్టియే నీ ఆత్మీయత నిలబడి ఉంటుంది. నీ వైరాగ్యాన్ని బట్టియే నీ ఆత్మీయ స్థాయి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళ మనస్తత్వం అలాంటిది. ఏంటి, నేను లోకంలో నుంచి వచ్చినా కూడా ఈ సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. దేవుడు అవి ఉండని అన్నాడు. దేవుడికి తెలియదా గురుగుల్ని తీసేయమని? ఎందుకు ఉండని అన్నాడంటే, వాటి వలన మనకు ఒక జ్ఞానం వాటి వలన మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. నీకంటూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి రావాలని ప్రభు ఆశపడి వాటిని ఉండని అన్నాడు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో. అందుకే పౌలు గారు పలుమార్లు, అయ్యా, నా పట్ల నీకు కలిగిన ఆలోచనలు బహు విస్తారమైనవి, కానీ ఈ ముళ్ళు తీసే ప్రభువా, నా వల్ల కావట్లేదు, ఈ ముళ్ళు తీసేయ్యా ప్రభు అన్నాడు. ఉండని. ఆ ముళ్ళు లేకపోతే నీకు పరిపూర్ణత లేదు. ఆ ముళ్ళు లేకపోతే నీకు పరిపూర్ణత రాదు. నా కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది, దాన్ని ఉండని అన్నాడు.
ఎప్పుడైతే ఆ మాట తన జీవితంలో సార్థకం చేసుకున్నాడో ఇంకెప్పుడు కూడా పౌలు గారు సనగటం కానీ వెనుతట్టు తిరిగి చూడటం కానీ చేయలేదు. తన జీవిత ప్రయాణంలో గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను అన్నాడు. ముళ్ళుతోటే, ఆ బలహీనతతోటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఎదుట సమస్య ఉందని, నీ ఎదుట శోధన ఉందని, నీ ఎదుట ఆటంకాలు ఉన్నాయని నీ వ్యక్తిగత సమర్పణను నువ్వు పోగొట్టుకోకు. నేను చెప్పాలనుకున్న మాట అదే. నీ ఎదుట ఏది కూడా అనుకూలంగా కనపడదు, నీ ఎదుట ఏది కూడా సమాధానంగా కనపడదు. నీ అభ్యంతరాలు అన్ని అయితే నువ్వు కొంచెం పాతాన్ని స్తోత్రం స్తోత్రం. రెండవదిగా నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దాహం కలిగి ఉండాలి. 3, క్రమము, తగ్గింపు కలిగి. నయోమి అనుమతితోనే వెళ్తుంది తప్ప తన స్వతహాగా ఏది చేయట్లేదు. అంటే నీకొక నడిపింపు అవసరమై ఉన్నది. నడిపింపు లేకుండా నువ్వు ఏది చేయకూడదు. కనుక సంగమ, మిగిలిన పాఠం రేపటి దినాన నేర్చుకుందాం. ఈ రోజు నుండి వాస్తవానికి రూతు విశ్వాసి యొక్క క్రమమైన జీవితం ప్రారంభించబడింది. ఇంతవరకు మనం నేర్చుకున్న 16 పాఠాలు మీరు మిస్ చేయకుండా రేపు ఆదివారం రోజు ఆరాధన మందిరంలో స్టార్ట్ అయినప్పటికీ చక్కగా సాయంకాలం బైబిల్ స్టడీ ఉంటుంది. ఆదివారం యథాప్రకారం లైవ్లోనే యూత్ మీటింగ్ ఉంటుంది సాయంకాలం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని పోనీయకుండా మీరు సద్వినియోగపరచుకోండి. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరొకసారి ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చి మమ్మలను బలపరుస్తూ, మమ్మలను స్థిరపరుస్తూ, మా మనోనేత్రాలు వెలిగిస్తూ మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈరోజు మీరు మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రాలు. రూతును మా ఎదురు పెట్టి, నయోమిని మా ఎదురు పెట్టి మీరు మాట్లాడారయ్యా. గర్విష్ఠులు ఎప్పటికీ మార్పు చెందరని, వారెవ్వరితో కలిసి ఉండరని అయ్యా, నయోమిని మా ఎదుట పెట్టి మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు ఏర్పాట్లో ఉన్నవారు, నీవు కోరుకున్నవారు, నీవు పిలిచిన వారు ఏ విధంగా ఉంటారో రూతును బట్టి మీరు మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. నిజమేనైనా ఒకప్పుడు చెడిన వారము, సాక్ష్యం పోగొట్టుకున్న వారము, బ్రతుకులు బజారు పాలన చేసుకున్న వారము, ఏ మంచి లేని వారమైన మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో చేర్చుకున్నప్పుడు నాయనా, నీ స్వభావాల కొరకు కాక భూ సంబంధమైన వాటి కొరకే మేము తాపత్రయపడుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయనా. రూతు మాకు నేర్పిస్తున్న ప్రతి పాఠము మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడి రేపు మీ ఎదుట నిలబొట్టకు తగిన యోగ్యులుగా మమ్మల్ని మార్చమని ప్రభా, ఇదిగో ఈ దినాన నాయన మేము ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రార్థన చేశాం తండ్రి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో దేవుని బిడ్డలైనటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ మీ కాపుదల దయచేయండి. అలాగే వారి వారి డిపార్ట్మెంట్లో నీతిగా, నిజాయితీగా జీవించటానికి, క్రైస్తవ బిడ్డలుగా జీవించడానికి మీరు కృప దయచేయండి. అలాగే ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి కావాల్సిన కృపనివ్వండి అయ్యా. ఆ ప్రజలందరినీ కూడా మీరు రక్షించండి తండ్రి. మీరు రాకడ దినాలు సమీపిస్తుండగానైనా
ఆ రాష్ట్రం అంతటి కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, వ్యాధి బలహీనత ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్లు చేయి విడిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి మీ వాక్కును పంపి వారిని ముట్టి స్వస్థపరచండి దేవా, నీకు స్తోత్రాలు. ఏ విధం చేతనైనా నీ సంపూర్ణతను మేము పొందుకొని నీ రాకడకు సిద్ధపడే భాగ్యం మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.